మహాగణుడు, మహోన్నతుడు, సార్వభౌముడైన మన తండ్రి అయిన దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీకును, లైవ్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకును, దేవుని బిడ్డలకును నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మీరంతా బాగున్నారు కాదు? దేవుని సన్నిధానంలో గడుపుతూ ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ ప్రయాణంలో కొనసాగుతున్నారు కాదు? ఆ ప్రకారంగా మీరు కొనసాగించాలని, దేవునిలో ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగాలని కోరుతూ నేను ఆశిస్తున్నాను. మీ గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. అందరము తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన దేవ, నాడు నేడు ఏకరీతిగా ఉన్నవాడ, మొదటివాడ, కడపటివాడ, అంతం లేనివాడ, నీకే స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఈ ఉదయకాలము ప్రవ్వా, మీరు మమ్మల్ని సిద్ధపరిచి, మీరు మమ్మల్ని ప్రవ్వా అయ్యా ప్రేరేపించి మీ పాద సన్నిధికి తీసుకుని వచ్చిన విధానము కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రంతియు నాయన నీ బిడ్డలమైన మాతో మీరు ఉండి మంచి నిద్ర, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి శ్రేష్టమైన ఈ యొక్క దినమును, శ్రేష్టమైన ఉదయకాలమును మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు మాకు ప్రసాదించినందుకై కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ మీ యొక్క స్వరాన్ని మాకు వినిపించమని, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యం ద్వారా నాయన మీరు మహిమ పొంది మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మా మీదికి విడుదల చేయమని, వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి నీ యందు ప్రభువా మేము కొనసాగే భాగ్యము దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభుని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఒక పాట మనం పాడుకున్నాం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారా నా హృదయం అనే పాట మనము పాడుకొని దేవుని మనము మహింపరుచుకున్నాం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమారవసయించునా హృదయాంతరంగమున ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమారవసయించునా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావముతో నారోత హృదయమును నీ రక్త ప్రభావముతో నారోత హృదయమును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమారవసయించునా హృదయాంతరంగమున ఆజాగరూకుడనైతి నీ జాయాశ్రయమును విడచి ఆజాగరూకుడనైతి నీ జాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, ప్రియ యేసు నిర్మించితివి
ప్రియమారనా హృదయం ముదమారవసయించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు వాక్యంబు మే చదవగని వికసించే విశ్వాసంబు వాక్యంబును చదవగని కోరితి నీదు దారి చేరి నడిపించుము చేరితి నీదు దారి చేరి నడిపించును ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం. ప్రియులారా, పాట పాడి దేవుని మనము మహింపరిచి ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకున్నాం. దయచేసి బైబిల్ ఉన్నవారు బైబిల్ ఓపెన్ చేసి చదవబడుతున్న వాక్య భాగాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనము గడుపుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నాం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భూమి మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానపతియగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ప్రార్థన చేసుకున్నాం. దేవుని నామాన్ని మనము ప్రార్థన స్తుతితో దేవుని సన్నిధిలో మనము గడుపుదాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 నీకు వందనాలు తండ్రి. రాజాది రాజా నీకే స్తోత్రం 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 చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఉదయకాలము తండ్రి నీ పాద సన్నిధిలో ప్రభువా ఈ ప్రకారంగా గడపడానికి తండ్రి మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఉదయకాలము నాయన నీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానం కొరకై దేవా నీకే స్తోత్రాలు. రాజాది రాజా నీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి, ఈ దినము చూడలేక ఎంతోమంది నాయన అయ్యా నీ సన్నిధికి చేరినప్పటికీ ప్రభా వారికంటే మేము గొప్పవారం అయితే కాదు తండ్రి. ఎందుకు పనికిరాని వారైన మమ్మలను మీరు ప్రేమించి నీ కృపతో మమ్మలను కాచి కాపాడి సజీవ లెక్కలో ప్రభా నిలబెట్టి నాయన ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకును అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నట్టుకును మీరు ఇచ్చిన యొక్క ధన్యత కొరకు దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించువాడా, అంగీకరించువాడా, జవాబు ఇచ్చువాడా నీకే స్తోత్రం 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 నాయన. నీ సన్నిధికి చేరిన ప్రతి బిడ్డను తండ్రి నీ చేతులు దీవించి మీరు ఆశీర్వదించమని నాయన మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం నాయన. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను కూడా ప్రభువా మీ చేతులు దీవించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి మని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. ఆత్మదేవా నీకే స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి నీకు వందనాలు. మాలో ఉన్న ప్రతి బలహీనతను ప్రభువా నాయన మీరు తొలగించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనతను మీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాము తండ్రి. మాలో ఉన్న ప్రతి బలహీనతను ఎరిగిన వాడా నీకే స్తోత్రాలు నాయన. ప్రతి బలహీనత నుంచి ప్రభువా మమ్మల్ని మీరు విడుదల చేయమని తండ్రి మీకు స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉంటున్నాం. మా పట్ల నాయన మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకై దేవా నీకే స్తోత్రం స్తోత్రం నాయన. విడవక ఎడబాయక నిత్యము కాపాడుతూ పోషిస్తూ నడిపిస్తూ రక్షిస్తూ మీ కృపాక్షేమములతో నిలబెడుతూ ఈ ప్రకారంగా మీ పాద సన్నిధికి తీసుకుని వచ్చిన విధానం కొరకై తండ్రి ఈ ప్రకారంగా నాయన మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకై దేవా నీకే స్తోత్రం 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 కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలము తండ్రి. నీకు వందనాలయ్యా. యేసయ్య మెస్సయ్య రక్షకుడా నీకే స్తోత్రములు నాయన. ఆరాధనకు యోగ్యుడా నీకే స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా స్తోత్రాలు కూడా నీకే స్తోత్రం స్తోత్రము నాయన. మొదటివాడ కడపటివాడ అంతం లేనివాడ రాజ్యభారము మోయివాడ నీకే స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అగ్ని వంటి నేత్రములు గలవాడ అపరంజి పాదములు గలవాడ నీకే స్తోత్రము నాయన. బలవంతుడైన దేవ నీకే స్తోత్రాలు.
సృష్టికర్తవైన దేవా నీకే స్తోత్రము 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 నాయన, సర్వంత వ్యాపి నీకే స్తోత్రము నాయన, సకల జ్ఞానములకు కారణభూతుడా నీకే స్తోత్రం స్తోత్రం, సర్వమును పరిపాలిస్తున్నవాడా నీకే స్తోత్రములు తండ్రి, పరిపాలించిన నాయకుడా నీకే స్తోత్రం, యజమానుడా నీకే స్తోత్రం నాయన, యాజకుడా నీకే స్తోత్రం, మా మంచి దేవుడా నీకే స్తోత్రం, మా అండ మా కొండ మా ఆశ్రయ దుర్గమా నీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన, స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి, స్తుతులకు పాత్రుడవు నీవు నాయన, కీర్తనీయుడవు నీవు తండ్రి, అయ్యా మహోన్నతుడు అయిన దేవుడవు నీవు నాయన, అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడవా నీవే తండ్రి, నీవే నాయన పిలిచే పలికి దేవా నీకే స్తోత్రం స్తోత్రము నా తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్నావు దేవా, మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి, నీకే స్తోత్రములు స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి, స్తుతుల మీద ఆసీనుడై ఉన్నవాడా నీకే స్తోత్రములు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవై ఉంటున్న తండ్రి నీకే స్తోత్రం, తండ్రి కుడిపాశమున ఉన్నవాడా, సింహాసనం మీద ఉన్నవాడా నీకే స్తోత్రం, పరలోకంలో నీ దూతలతోనూ భూలోకంలో నీ పరిశుద్ధులతోనూ నిత్యము కొనియాడబడుచున్నవాడా నీకే స్తోత్రం, స్తుతింపబడుచున్న దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన, ఆరాధనకు యోగ్యుడవు నీవే తండ్రి నాయన, యోగ్యత కలిగిన దేవుడవు నీవే ప్రభువ, నిజ దేవుడవు నీవే తండ్రి, నిజ దేవుడవు నీవే నాయన, నీతి సూర్యుడవు నీవే ప్రభువ, నజరేతు వాడా, యూదులకు రాజా, యూదా సింహపు గోత్రమా నీకే స్తోత్రం 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 స్తోత్రం, పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి దిగి వచ్చిన వాడా, కన్య మరియమ్మని ఎన్నుకున్నవాడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి, పాపులను ప్రేమించిన వాడా నీకే స్తోత్రం స్తోత్రము నాయన, పాపులను తండ్రి నాయన ప్రేమించిన ఆయన, పాపుల కొరకు ప్రాణం పెట్టిన వాడా నీకే స్తోత్రం, రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దైవమా నీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన, నిజ దైవమా నీకే స్తోత్రం స్తోత్రము నాయన, నిజ దైవమా నీకే స్తోత్రం నాయన, సర్వాధికారి అయిన దేవా నీకే స్తోత్రం, అనంత జ్ఞాని నీకే స్తోత్రం స్తోత్రం, సార్వభౌముడా నీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన, స్తోత్రములు తండ్రి, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్య కార్యాలు చేయువాడా నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి, ఉదయకాలము నాయన ఈ ప్రకారంగా మీ పాద సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఓసన్నా నీకే స్తోత్రం, ఓసన్నా నీకే స్తోత్రం, హల్లెలూయా అనువాడా నీకే స్తోత్రం, ఆమేన్ అనువాడా నీకే స్తోత్రములు తండ్రి నాయన, నీకే వందనాలు వందనాలు వందనాలు, మా తల్లి మా తండ్రి మా అండ మా కొండ నీకే స్తోత్రం నాయన, అబ్రహాములు ఇస్సాకులు యాకోబులు దేవా ఇశ్రాయేలు దేవా నీకే, శేద్రక్ మేషక్ అబేద్నెగోతో ఉన్నవాడా నీకే స్తోత్రం, దానియేలుతో ఉన్నవాడా నీకే స్తోత్రం నాయన, అయ్యా నీకే స్తోత్రం, ఏలియాతో ఉన్నవాడా నీకే స్తోత్రం 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 నాయన, పౌలుతో ఉన్నవాడా నీకే స్తోత్రములు తండ్రి, అయ్యా శిష్యులతో ఉన్నవాడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన, మాదిరి చూపించిన వాడా నీకే స్తోత్రములు తండ్రి, ప్రేమించిన వాడా నీకే స్తోత్రములు, పాపములను క్షమించువాడా నీకే స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి, రక్షకుడా నీకే స్తోత్రములు, అభిషేక్తుడా నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తోత్రం స్తోత్రం, నీ ప్రజలతో నాయన నాడు నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రం, నడిపిస్తున్న నాయకుడా నీకే స్తోత్రము నాయన, స్తోత్రం 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 స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, యేసయ్య మెస్సయ్య రక్షకుడా ఇమ్మానుయేలు యేసు నీకే స్తోత్రం స్తోత్రం, ఇంతవరకు నాయన మీ కృప మీ సన్నిధి మాకు తోడుగా నిలబెట్టి ఈ ప్రకారంగా తండ్రి నా తండ్రి మాతో ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా ప్రార్థనకు నాయన మీ ప్రతిఫలము, మా ఆరాధనకు యోగ్యుడమైన నీవు తండ్రి, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకునమని అయ్యా, మీ దీవెనలతోను మీ ఆశీర్వాదాలతోనూ మమ్మల్ని నిలబెట్టమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, పాట ప్రార్థన ఆరాధనతో దేవుని మనం మహిమపరిచి ఉన్నాం. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నాం, క్లుప్తంగా మనం చూసుకొని మనం ముగించుకున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన కుమారుడైన దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడై ఉంటున్నాడు. ఈ భూప్రపంచంలో దేవుడు ఉన్నాడంటే, న్యాయాధిపతి ఉన్నాడంటే, యజమానుడు ఉన్నాడంటే, తీర్పిచ్చేవాడు ఉన్నాడంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభుల వారే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, శూన్యములో నుండి సృష్టిని కలుగు చేసిన దేవుడు, ఆ సృష్టిలో మిమ్మలను నన్నును నిలబెట్టిన దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు.
అయితే ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు. దీనుడుగా వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. పేదరాలైన, కల్ముషము లేని, కన్నికగా జీవిస్తున్న, నీతిమంతురాలైన, దేవుని ఎడల భయము భక్తి కలిగిన వ్యక్తి అయిన స్త్రీని ఆయన కొరకు నిలబెట్టుకున్నాడు. ఆ స్త్రీనే మరియమ్మ తల్లి. ఈ భూమి మీద ఆయన అందరినీ చూసి ఉంటాడు, అందరినీ పరిశోధించుంటాడు. ఒక పరిశుద్ధుడు ఈ భూమి మీదకి రావాలంటే ఆషమాష కాదు. మానవుల హృదయాలను, తలంపులను ఎరిగినవాడు ఆయన. సమస్తమును తెలిసినవాడు. కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చుట కొరకు, ఆయన ఉనికిని నెరవేర్చుట కొరకు తండ్రిని దేవుడు మరియమ్మను పిలుచుకొని తన కుమారుని పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీదికి నడిపించాడు, ఉద్భవింపచేశాడు, జన్మింపచేశాడు. ఎవరి కొరకు? ప్రియులారా, మనందరి కొరకు. ఆయన సజీవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన బలవంతుడైన దేవుడు. కాబట్టి విషయ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం వ్రాయబడి ఉన్నది. 9 మరి 6 వచనాలలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి ఆయనకు పేరు పెట్టబడను. సమాధానకర్త. యేసు క్రీస్తు ప్రభులు వారికి ఉన్న బిరుదులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనము కూడా బైబిల్ గ్రంథములో ఒక ప్రాముఖ్యమైనది. క్రీస్తు పుట్టుకను గురించి ఈ యొక్క ప్రవచనము మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈయన జన్మను గురించి మనము ఇక్కడ మాట్లాడుకోవడం లేదు, కానీ ఆయన బలము కలిగిన దేవుడని, సృష్టికర్త అని మనం తెలుసుకుంటున్నాం. ఈ సృష్టికి కారణభూతుడు. ఈ సృష్టికి ఆయన కారణభూతుడు. అది ఈరోజు మనకు అంశం. సృష్టికి కారణభూతుడు. ఈ సృష్టికి కారణభూతుడైన ఆ దేవుడు మంచి సలహాదారుడు, అద్భుతమైన సలహాదారుడు. తన ప్రజలను ఏ ప్రకారంగా నడిపించాలి, ఏ విధంగా జీవించాలి, తండ్రితో ఏ ప్రకారంగా ఉండాలి అనే విషయంలో మంచి సలహాదారుడైన ఆయన. రెండోదిగా మంచి శక్తివంతమైన దేవుడు. ఆయన శక్తి కింద ఏ శక్తి కూడా పనికిరాదు. అటువంటి శక్తిమంతుడు ఆయన. మూడోది నిత్యుడగు తండ్రి. మూడోది ఏమిటంట? నిత్యుడగు తండ్రి. కారణభూతుడు, శక్తిమంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. నాలుగోది ప్రియులరా, శాంతిరాజు. శాంతి రాజు. ఈ భూ ప్రపంచానికి శాంతిని కలుగజేయవాడు ఎవరున్నారంటే ఆయనే ఉన్నాడు. ఆయన పేరే యేసు. ఆయన పరిపాలకుడు, ఆయన పోషకుడు,
ఆయన నాయకుడు, ఆయన రక్షకుడు. అన్ని విధాలుగా ఆయన మనతో ఉంటున్నాడు. అది ఆయన యొక్క కోరిక. మన ఎడల ఆయనకున్న కోరిక. మరి మనకేమి కోరిక ఉన్నది ప్రియులారా? ఆయన మీద మనకు కోరిక ఉన్నదా? ఉన్నది. ఏ ప్రకారంగా ఉన్నదంటే, హృదయంలో నుంచి వచ్చిన కోరిక కాదు మంది, పెదవులలో నుండి వచ్చిన కోరిక. ఈ పెదవులలో నుండి, ఈ ఆలోచనలో నుండి వచ్చిన పరిశుద్ధమైన ఆలోచనలో నుంచి వచ్చిన కోరిక కాదు. అందుకని బట్టి మనం ఏం చేస్తున్నామంటే వింటున్నాం, వెళ్తున్నాం. ఏమి వింటున్నాం? ఆయన మాటలు వింటున్నాం, వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? లోకంలోకి తిరిగి వెళుతున్నాం. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని లోకంలో నుండి వెలుగులోకి నడిపించాడని. అందుకని మనం గ్రహించలేకపోతున్నాం. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఆ వెలుగును గ్రహించలేకపోయింది చీకటిలో ఉన్నప్పుడు. ఈనాడు కూడా అంతే. ఆ వెలుగు దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనల్ని వెలిగించాడు, కానీ మనం వెలగలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి మనం వాక్యం వింటున్నాం, వెళ్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం వెలిగింపబడాలి, దేవుని యొక్క వాక్యంలో వెలిగింపబడాలి. ఈ వెలుగు గతించిపోతుంది. ఈ వెలుగు శాశ్వతమైనది కాదు. నీలో నాలో వెలిగించే వెలుగే తండ్రి సన్నిధికి మనలను తీసుకెళ్తాది. ధవల సింహాసనం ఎదుట మనలను నిలబెడతాది ఆ వెలుగు. అదే క్రీస్తు వెలుగు, ఆధ్యాత్మికమైన వెలుగు. ఎంతకాలం మనం ఈ రకంగా దేవుని యొక్క వాక్యం వింటూ వెళుతూ వెలుగులో మనం జీవించకుండా చీకటిని మనం ప్రేమించుకుంటూ ఈ లోక ఆశలతో ఎంతకాలం మనం ఇంకా జీవించగలుగుతాం? ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా. మన గురించి ప్రభువుకి ఎంతో భారం ఉన్నది, ఎంతో వేదన ఉన్నది. మనం ఆయన చెంతకు చేరి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మనకు చింత ఉన్నదా ప్రియులారా? చూడండి, ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన దైవత్వాన్ని, ఆయన పాలనను, శాంతిని తెచ్చిపెట్టే స్వభావాన్ని మనం కనుగొంటున్నాం. శాంతి ఎవరి దగ్గర ఉంటుందంటే ఆయన దగ్గరనే. సమాధానం ఎవరి దగ్గర ఉంటుందంటే ఆయన దగ్గరనే. మనకేమన్నా ఈ లోకంలో శాంతి దొరుకుతుందా? సమాధానం దొరుకుతుందా? దొరకదు. దొరికినా అది నిలబడదు. ప్రియులారా, మన దేవుడు గొప్పవాడు. ఈ చదవడం యొక్క వాక్య భాగంలో ఈ వచనం, ఒక బిడ్డ జన్మించడం ద్వారా దేవుడు తన ప్రజలకు నిరీక్షణ మరియు రక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో జన్మించడం వల్ల తండ్రి అనే దేవుని చిత్తం మన మీద ఉంచాడు. మనకు ఒక నిరీక్షణ ఉంచాడు, మనకు రక్షణ భాగ్యమును ప్రసాదించాడు. ఎవరి ద్వారా? తన ప్రియ కుమారుని ద్వారా. మనకు నిరీక్షణ ఉంది. క్రైస్తవులకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణలోనే మనకు ఒక రక్షణ మహాభాగ్యం ఉంది. ఆ రక్షణ డబ్బులు పెట్టుకొని వచ్చేది కాదు ప్రియులారా. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ మనస్సును మార్చుకోవాలి. రక్షణ పొందిన నీవు ఆధ్యాత్మికమైన జీవితం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేసినదంతయు సఫలమగును. ధ్యానం చేయాలి వాక్యం. ఆషామాష కాదండి. క్రైస్తత్వము ఆషామాష కాదు. వాక్యము ధ్యానం చేయాలి.
ధ్యానం చేసినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. అది గొప్ప సత్యం. అప్పుడు ప్రియులారా, నువ్వు చేసినదంతా కూడా ఏమవుతుందంట? సఫలమవుతుందంట. ఎందుకు? దేనికి సఫలమవుతుంది? నువ్వు ఎవరి చెంత ఉన్నావు? ఎవరితో ఉంటున్నావు? ఆయనతో ఉంటున్నావు. అందుకనే ఆయన భుజముల మీద ఏమున్నదంట? రాజ్యభారం ఉండును. సమస్తము, ఈ భూలోకములో ఉన్న సమస్తము ఆయన మీద మోపబడి ఉన్నది. న్యాయము తీర్చువాడు కూడా ఆయనే. రాజ్యభారం ఉన్నది ఆయన మీద. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి ఆయనకు పేరు ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఒక బిడ్డ జన్మించాడు, ఒక కుమారుడు ఇవ్వబడ్డాడు. ఎవరికి? మనకు. ఇది యేసుక్రీస్తు మానవ రూపంలో జన్మించడాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు మానవ జీవితాన్ని మానవ రూపంలో జన్మించడాన్ని సూచిస్తుంది. దేవుని తన ప్రజలకు ఇచ్చిన గొప్ప బహుమానం. తండ్రి అయిన దేవుడు కుమారుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమానం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలకు ఇచ్చిన గొప్ప బహుమానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బహుమానం మనం పొంది అనుభవిస్తున్నామా? ఎవరు ఆ బహుమానం? ఆ బహుమానమును మనం పొంది అనుభవిస్తున్నామా? ఎక్కడైనా ఏమైనా కూడా ఒక కబడ్డీ ఆడితే ఒక బహుమానం వస్తుంది, ఫస్ట్ ప్రైజ్. అది తీసుకున్నప్పుడు ఎంతో సంతోషం. కుటుంబ సభ్యులకైతేనేమి, అక్కడ గ్రౌండ్లో ఉన్న వాళ్ళకైతేనేమి, ఇచ్చే వాళ్ళకైతేనేమి, తీసుకున్న వాళ్ళకైతేనేమి, ప్రతి ఒక్కరికి సంతోషం. ఎందుకు? బహుమానం పొందాడు కాబట్టి. మరి మన బహుమానం, ఆధ్యాత్మికమైన బహుమానం మనం పొందుతున్నామా? పొంది ఆ అనుభూతిని మనము ఆస్వాదిస్తున్నామా? పరీక్షించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభుత్వ భారము ఆయన మీద, భుజాల మీద ఉన్నది. ప్రభుత్వ భారం కూడా ఎవరి మీద ఉన్నదట? ఆయన భుజాల మీదనే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, సమస్తము సమకూర్చువాడు ఆయన. ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన వాడు ఆయనే. నిబంధనలు, క్రమాలు, అధికారాలు సమస్తము స్థిరపరిచిన వాడు ఆయనే. కాబట్టి ప్రియులారా, ఆయన అధికారము మరియు పాలన శాశ్వతమైనది. ఆయన అధికారము, పాలన శాశ్వతమైనది. ప్రపంచాన్ని న్యాయంగా పరిపాలించే నాయకుడు ఆయన. ఇది అద్భుతమైన సలహాదారుడు, అద్భుతమైన దేవుడు, అద్భుతమైన తండ్రి, అద్భుతమైన కుమారుడు, అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యం. అంతేకాదు, ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని ఆయన జ్ఞానముతో, అద్భుతమైన సలహాలతో మార్గాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. ఆయన మార్గమే చిత్తం ఆయనదే నెరవేర్చబడాలి. ఈ లోకంలో ఎన్ని జరిగినా ప్రియులారా, నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆ నెరవేర్చబడాలని మనము సిద్ధముగా ఉన్నామా? దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. మనకు కుమారుడు బహుమానముగా వచ్చాడు. తండ్రి ఇచ్చాడు, బహుమానముగా తండ్రి ఇచ్చాడు. ఎవరిని వదిలిపెట్టలేదు ఆయన. ప్రజలను వదిలిపెట్టలేదు, అధికారులను వదిలిపెట్టలేదు, ప్రభుత్వాన్ని వదిలిపెట్టలేదు,
సృష్టిని కూడా వదిలిపెట్టలేదు. సృష్టిని కూడా ఆయన పరిపాలిస్తున్నాడు. అందుకని మనకంటే ముందుగా పక్షులు ఆయన్ని గణపరుస్తున్నాయి, స్తుతించుతున్నాయి. అది ఆయన చిత్తం. ఆయన దైవత్వాన్ని సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఇది నొక్కి చెప్తోంది. సర్వశక్తిమంతుడు ఆయన దైవత్వాన్ని మనము కనుగొనలేని జ్ఞానం మనకు లేదు, కనుగొనే జ్ఞానం మనకు లేదు. అటువంటిది ఆయన యొక్క దైవత్వం. సర్వశక్తిమంతుడు ఆయన, సర్వమును పరిపాలించు ఉన్నవాడు. కాబట్టి ప్రియులారా, ఆ సర్వశక్తిమంతుడు మనకు బహుమానముగా వచ్చి ఉన్నాడు. ఆయన శాశ్వతమైన వాడు. మనకు ఆయన శాశ్వతమైన వాడు. తండ్రిలా తన ప్రేమ సంరక్షణను అందిస్తున్నాడు. ఆయన మనకు ఆ శాశ్వతమైన అయినవాడు. ఒక తండ్రిలా మనల్ని ప్రేమిస్తున్నాడు, సంరక్షణను మనకు అందిస్తున్నాడు. చూసి అటువంటిదే ఆయన పాలన. శాంతిరాజు, సమాధానకర్త ఆయన మనకు శాంతిని కలుగజేస్తున్నాడు. ఈ శాంతిలో ఆయన యుద్ధాలను కూడా ఆపి ఉంటున్నాడు. యుద్ధాలను ఆపగల సామర్థ్యం ఎవడు? ఆయనే. ఇశ్రాయేలు ప్రజలకు గొల్యాతును చూస్తే పారిపోతున్నారు, భయపడుతున్నారు. వచ్చాడు వీరుడు, మహావీరుడు, విశ్వాస వీరుడు, ధైర్యవంతుడు. ఎవరు? దావీదు. వచ్చాడు, యుద్ధము చేశాడు, గెలిచాడు, యుద్ధాన్ని ఆపినాడు. దేవుడు యుద్ధాన్ని ఆపినాడు. అటువంటి ఎందుకు ఆపాడు? శాంతిని మనకి కలుగు చేయడానికి దేవుడు ఉన్నాడు. అందుకని విజయాన్ని ఇచ్చాడు, యుద్ధము ఆపు చేశాడు. అటువంటి తండ్రి ఆయన. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందుకని యెషయా 9:6లో దైవక గుర్తింపు, మెషియా యొక్క దైవిక గుర్తింపు, ఆయన మనకు తీసుకొచ్చిన గొప్ప రక్షణ, శాంతి మరియు శాశ్వతమైన పాలనను మనకు కలుగు చేసినాడు. ఇంకేం కావాలి మనకి ఇంకేం కావాలి? ప్రతిదీ కూడా ఆయన మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. అన్ని విధాలుగా ఆయన మనలను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. సృష్టికి కారణభూతుడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకరుడు. చదవడం యొక్క వాక్య భాగంలో 5 బిరుదులు ఉన్నాయి. ఏమిటి 5 బిరుదులు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. 5 బిరుదులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 28-29 మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 28-29. ప్రియుల దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. రెండవ లైన్లో ఈ మాట ఉంది. మొదటి లైన్ ఏముంది? జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. ఏం నేర్చుకుంటారంట? కింద చదవబడిన వాక్య భాగంలో ఉన్నది నేర్చుకునేది. అది మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు
అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బుద్ధి నేర్పించేవాడు ఆయనే, ఆలోచన కలిగింపచేయవాడు ఆయనే. మనకు బుద్ధి లేదు, ఆలోచన లేదు, జ్ఞానం లేదు, సమస్తం ఇచ్చేదే ఆయనే. యాకోబు పత్రికలో జ్ఞానం కొదవగా ఉన్న విడలా ఎవరిని అడగాలంట? దేవుని అడగాల, దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనకు ఈ ప్రకారంగా రాయబడి ఉన్నది. అద్భుతం తనకు తానుగా మానవాతీతమైన ఒక అద్భుతం దేవుడు. ఇక్కడ వాడిన హీబ్రూ పదాన్ని పీలి అంటారు. ఈ పీలి అనే పదము ఆయనకు మాత్రమే వాడబడింది, మానవులకు కానీ మానవుల కార్యాలకు కానీ వాడబడలేదు. ఆశ్చర్యకరుడు హీబ్రూ భాషలో పీలి, అది ఆయనకు మాత్రమే వాడబడ్డది. ఈ పదం వాడబడిన మెషియా తన కార్యాల ద్వారా, అద్భుతాల ద్వారా తన గుణలక్షణాలను మనకు కనపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. అవి మనము వాక్యం ద్వారా చదివి వింటున్నాం, చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుని యొక్క నీడలో, ఆశ్చర్యకరుని యొక్క చెంత మనము జీవిస్తున్నామా? ఆశ్చర్యకరుని చెంతలో నువ్వు జీవిస్తావంటే నీ జీవితము కూడా ఒక ఆశ్చర్యకరమైన జీవితముగా మారుతుంది. ఇప్పుడు చదువుకునే యొక్క వాక్య భాగంలో ఏదైతే ప్రభు మనతో మాట్లాడినాడో, అనగా దేవుని యొక్క వాక్యం ఏవైతే మనతో మాట్లాడిందో దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళట్టే. ఏమని రాయబడింది ఇక్కడ? మళ్ళీ ఒకసారి చదువుకున్నాం. 28, 29 యెషయా గ్రంథం. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాని నేర్చుకుందరు. దేని నేర్చుకుందరు? నీకేమి చేత కావడం లేదు నేర్చుకోవడానికి, దేవుని చెంతకు రావడానికి, నేర్చుకోవడానికి నీకు ఏమీ లేదు, నీకేమీ తెలియదు, నాకేమీ తెలియదు. అందుకని దేవుని యొక్క వాక్యం చదవాలి. చదివితే మనకు వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని సన్నిధిలో ఏ ప్రకారంగా జీవించాలనో, మంచి ఏదో, చెడు ఏదో, అద్భుతం ఏదో, ఆశ్చర్య కార్యాలు ఏమిటో మనకు దేవుని యొక్క వాక్యము నేర్పిస్తారు. కాబట్టి ప్రియులారా, ఆశ్చర్యకరుని నీడలో మనము జీవిస్తే మన జీవితము ఆశ్చర్యకరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆయన కార్యాలు, ఆయన బోధలు మరియు ఆయన వ్యక్తిత్వం చాలా అద్భుతమైనది. అది మనకు కనుగొని ఆ ఆశ్చర్యకరుని యొక్క నీడలో మనం ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండోది ఏమిటంటే ఆలోచనకర్త. ఆలోచనకర్త ఆయన ఏం చేస్తాడు? నీకు ఆలోచన కలుగజేయాలంటే ఆ ఆశ్చర్యకరుని నీడలో నువ్వు ఉండాలి. అక్కడ నీకేం చేస్తాడు? నువ్వు ఆయనతో ఉన్నప్పుడు నీకు ఆలోచన విధానం పుట్టిస్తాడు, ఆలోచన విధానాన్ని పుట్టిస్తాడు. దావీదు మహారాజు గొలియాతుతో యుద్ధం చేసినప్పుడు ఆయనకు ఆలోచన కలుగజేశాడు దేవుడు కలుగజేశాడు. చిన్న రాయితో వాని చంపేశాడు. మరి ఇంతకుముందు వాళ్ళు యుద్ధాలు చేసిన చంపలేకపోయారే? ఆ ఆలోచన ఎవరికి ఇచ్చాడు దేవుడు? గొలియాతును చంపడానికి దావీదుకి ఇచ్చాడు. దావీదుకి ఏం అలవాటు ఉంది? గొర్రెలు మేపే అలవాటు. గొర్రెలు మేపుతూ ఏం చేసేవాడు? గొర్రెలు పారిపోతున్నాయనుకో, దొంగ మేతగా వెళ్తున్నాయనుకో, లేక పక్కకు తొలుగుతున్నాయనుకో, ఏం చేసేవాడు? వడిసలో రాయేసి గర 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 తిప్పి కొట్టేవాడు. అది ఈయన నేర్పుతనం. అదే ప్రకారంగా రాయి పెట్టి, విశ్వాసం అని రాయి పెట్టి కొట్టాడు. ఏమైంది? ఆలోచన విధానం గెలిచింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు ఆలోచన కలుగజేసే ఆలోచనకర్త. ఐజయా 11వ అధ్యాయం, యెషయా గ్రంథమే 11వ అధ్యాయం
ఏమని రాయబడి ఉంది మనం చదువుకున్నాం. 1-2 వచనాలు. యెషయా గ్రంథం 11:1-2 వచనాలు. మెస్సీయే మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, చిగురు పుట్టును, మొద్దు నుండి చిగురు పుట్టును. ఎక్కడి నుంచి పుడుతుందంట? మెస్సీ మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు. కాబట్టి ఇక్కడ ఏం చెలవిస్తుంది మనకు? ఆయన ఏమని చెలవిస్తున్నాడు? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు, ఏమట? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. మనకు ఆధారము ఆత్మ. జ్ఞాన వివేకముల కొరకు ఒక ఆత్మ ఉంది, ఆధారమగు ఆత్మ, దేవుని ఆత్మ. రెండవదిగా ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. మూడవదిగా తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతని మీద, ఇతని మీద, అది ప్రభు మీద కావచ్చు, దావీదు మీద కావచ్చు, ఆయన ప్రజల మీద కావచ్చు, మన మీద కావచ్చు. ఆలోచన కలిగింపు చేయవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో నిత్య జీవపు మాటలు ఉన్నాయి. ఆయనలో ఏమున్నాయట? నిత్య జీవపు మాటలు ఉన్నాయి. ఆయన ఆలోచనకర్త. ఆయన సంపూర్ణ రక్షణ ప్రణాళికను వెల్లడిచేసేవాడు. సంపూర్ణ రక్షణ ప్రజలకు రక్షణ ప్రణాళికను వెల్లడి చేయవాడు. ఆయన సంపూర్ణముగా సరైన మార్గాన్ని చూపిస్తే దైవక జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆయన ప్రజలకు జీవించడానికి, దేవుని సన్నిధిలో నడవడానికి సంపూర్ణమైన దైవ జ్ఞానాన్ని ఇచ్చువాడు ఆయనే. ఎందుకంటే మనకి ఏమి కావాలా ప్రియమైన దేవుని బిడ్డలారా? సమస్తము ఆయన దగ్గరనే ఉంది. సమస్తము ఆయన దగ్గరనే ఉంది. సరైన మార్గాన్ని చూపించే దేవుడు ఆయన. వంకర్ టింకర్ మార్గం కాదండోయ్. మనమే వంకర్ టింకర్ మార్గం వెళుతూ ఉంటే సరైన మార్గాన్ని చూపించేవాడు ఆ యొక్క ఆలోచనకర్త అయిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. రెండవదిగా బలవంతుడైన దేవుడు. మూడవదిగా ఏమిటంట? బలవంతుడైన దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. ఏమనుంది ఇక్కడ? 9వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏమిటంట ఆయన? మూడవదిగా బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవుడు ఏ రకంగా ఉన్నాడు? దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉన్నదంట? శరీరముగా క్రీస్తు యేసునందు నివసించుచున్నది. క్రీస్తు యేసునందు, ప్రభు అయిన యేసుక్రీస్తులో నివసించుతున్నది. ప్రియులారా, ఆ దేవుడు మరి క్రీస్తులో అమర్చబడి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అంటాం మనం. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఇంకా బాగా వ్రాయబడి ఉంటుంది అక్కడ మనకు.
ఏమైనా రాయబడింది అక్కడ మనకు ఒకసారి చూసుకున్నాం. 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపాసత్య సంపూర్ణుడుగా, శరీరధారిగా. అది మన మీద దేవునికి ఉన్న ప్రణాళిక. శరీరధారిగా వచ్చాడు ఆయన, రక్త మాంసములతో వచ్చాడు ఆయన. దైవత్వాన్ని ఆయనలో ఇమిడి ఉన్నది. సర్వ పరిపూర్ణత కలిగిన వాడు. కొలస్సీలకు 2:9 ప్రకారం ఇక్కడ శరీరం దాల్చి వచ్చి ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆయనకు ఉన్న గొప్ప, మనము కనుగొనలేని గొప్పతనం. 4వదిగా నిత్యుడగు తండ్రి. 4వదిగా ఏమిటంట? నిత్యుడగు తండ్రి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనం ఏం చదివిస్తుంది? 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చూడండి, తండ్రి అంట తన కుమారుని ఎడల జాలి పడతాడు. మరి యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల కూడా ఆయన జాలిపడును. మనము భయము భక్తితో కొనసాగుతున్నామా? ప్రియులారా, ఆ నిత్యుడగు తండ్రి ఆయన కేవలం తన పరలోకపు తండ్రిని బయలుపరచడమే కాకుండా శాశ్వతముగా తన ప్రజలను రక్షించి వారి అవసరతలను తీర్చి ఒక దయగల తండ్రిగా ఉన్నాడు. ఆయన నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. ఆ నిత్యుడగు తండ్రి ప్రతి అవసరతను మనల్ని తీర్చేవాడుగా ఉన్నాడు. సర్వమును మనకు అందించేవాడిగా ఉన్నాడు. మనకి ఏమి కావాలనో సమస్తమును ఇచ్చేవాడిగా ఆయన నిత్యుడగు తండ్రిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. 5వదిగా చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానకర్తయగు అధిపతి అనగా మనకు సమాధానాన్ని కలుగజేయవాడు. యుద్ధాలను ఆపజేసి, యుద్ధాలలో కూడా, దుఃఖములో కూడా, వేదనలో కూడా, అశాంతిలో కూడా, నెమ్మది లేనప్పుడు ఆయన మనకు సమాధానమును కలుగజేస్తాడు. షాలోము రాజు ఆయన పేరు. సమాధానానికి కర్త, అధిపతి ఆయన. ఆ సమాధానం మనలో నింపుతాడు. ఎప్పుడు నింపుతాడు అంటే, పైన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రిలో వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో, ఎప్పుడైతే మన జీవిత యాత్రలో ప్రభువును అప్పగించుకొని మనం కొనసాగుతామో, అప్పుడు మన జీవితంలో ఒక సమాధానం అనేది నింపబడుతుంది. సమాధానం లేకపోతే జీవితంలో ఎన్ని ఉన్నా కూడా శూన్యం. యాకోబు భక్తునికే అన్నీ ఉన్నాయి. కానీ సమాధానం లేదు. ఆయనకి సమాధానం లేదు. రాత్రి అంతా పెనుగులు అన్నాడు. ఆ విషయం మనకు తెలుసు. రాత్రి అంతా ఏం చేశాడు? అన్నీ ఉన్నాయి. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏది తక్కువ లేదు. కానీ ఏమి తక్కువ ఉంది ఆయనకు? అన్నీ ఉన్నా కూడా ఏం తక్కువ ఉన్నదంట? సమాధానం, పీస్. సమాధానం లేదు ఆయనకు, శాంతి లేదు ఆయనకు, నెమ్మది లేదు ఆయనకు. సమాధానం కావాలి. అన్నతో భయపడుతున్నాడు.
అన్నతో భయపడుతున్నాడు. ఎక్కడొచ్చి మమ్మలను సంపుతున్నాడు, భయపడుతున్నాడు. కానీ రాత్రంతా పెనుగులాడి సమాధానాన్ని పొందాడు ఆయన. నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, రోమపత్రిక ఒక వాక్య భాగం చదువుకొని మనం ముగించుకున్నాం, చివరికి వచ్చేసినాం. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. ప్రియులారా, విశ్వాసమును బట్టి మనము నీతిమంతులముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందులో మళ్ళా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం అని చెప్పేసి హెబ్రీ 6:11 చెప్తుంది. ఇక్కడ విశ్వాసము మూలముగా నీతిమంతులముగా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. అది వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇంకో వాక్య భాగం చూసుకొని మనం ముగించుకున్నాం. 8:2 రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపం మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పౌలు భక్తుడు అంటున్నాడు, పాప నియమముల నుండి విడిపించును. అప్పుడే సమాధానము దొరికింది. పౌలు కూడా ఎటువంటి వాడు? క్రైస్తవ సంఘాలను హింసించువాడు. అటువంటి వాడు మారు మనసు పొంది ప్రభు కొరకు అవమానాలను, కష్టాలను, నష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను అన్నిటినీ కూడా ఆయన లెక్క చేయకుండా క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తి ఆయన. ఎటువంటి వ్యక్తి అంటే ఆయన చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. ఏమన్నాడంటే, ఆయన ఎటువంటి వాడంటే, ప్రభు కొరకు ఏ ప్రకారంగా ఆయన నిలబడ్డాడంటే, 1వ అధ్యాయము 24వ వచనం మనం చదువుతాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే, సంఘం కొరకు ప్రభు అయిన వారు శ్రమలను అనుభవించాడు, సమస్తమును సమకూర్చాడు. అయినను ఇంకా ఏమైనా కొదవ ఉంటే నేను వాటిని సంపూర్ణముగా అనుభవిస్తాను. అటువంటి పౌలు, ఆ రకంగా నిలబడిన పౌలు, సంఘాలను ద్వేషించిన పౌలు, క్రైస్తవులను హింసించిన పౌలు, అనగా అప్పుడు సౌలుగా జీవిస్తున్నాడు. హింసించినప్పుడు సౌలుగా జీవిస్తున్నాడు. మారిన తర్వాత
రక్షణ పొందిన తర్వాత, మారు మనసును పొందిన తర్వాత, ప్రభువు కొరకు నిలబడిన తర్వాత ఆయన పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడి క్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమల యందు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటి యందు ఏమైనా కొదవ ఉంటే, క్రీస్తు పడ్డాడు సంఘము కొరకు పాటలు పడ్డాడు, ఇంకా ఏమైనా కొదవ ఉంటే వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చూడండి, అటువంటి వ్యక్తి కూడా సమాధానమును కోరుతూ ఉన్నాడు. మన జీవితంలో మనకు సమాధానం, ఆయన పరిపాలన కింద మనము కొనసాగాలి. ఆయన పరిపాలన కింద మనం కొనసాగినప్పుడు మరణ భయాల నుండి మనల్ని తప్పిస్తాడు. మరణ భయాల నుండి మనల్ని ఆయన తప్పిస్తాడు. అది ఆయన చిత్తం. ఆయనకున్న అధికారం, సర్వాధికారం, అధికారం కూడా కాదు, సర్వాధికారం. తండ్రి దగ్గర సర్వాధికారం పొందిన వ్యక్తి ఆయన. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, ప్రజల కొరకు, ఆయన సొత్తు కొరకు, ఆయన యందు భయభక్తులుగా జీవించు వారి కొరకు సర్వమును ఆయన అధికారము పొంది ఉంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి దగ్గర. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానాన్ని తీసుకొని మనకు అందిస్తున్నాడు ఆయన. సమాధానాన్ని మనకు ఆయన అందిస్తున్నాడు. అందుకోవడానికి సిద్ధపడుతున్నావా? ఆయన సమాధానం అందిస్తుంటే అందుకోవడానికి మనం సిద్ధపడుతున్నామా? వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా అనేది ఒకసారి మనం పరీక్షించుకొని మన జీవితాలను మన ప్రభువులో కట్టుకున్నాం, ప్రభువులో నిలబడదాం. మన కొరకు మనం జీవిద్దాం, మన కొరకు మనం జీవిద్దాం, ప్రభువును మహింపరుద్దాం, వాక్యమును మనం చదువుదాం, వాక్యం ధ్యానం చేద్దాం, వాక్య ప్రకారంగా జీవిద్దాం, తండ్రి చిత్తమును తెలుసుకొని కొనసాగుదాం. తండ్రి చిత్తములు మనం తెలుసుకున్నప్పుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు చిత్తములు మనం తెలుసుకొని జీవించినప్పుడే సమస్తము మనము అనుభవించగలుగుతాం. దేవునిలో సమాధానాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ఎందుకు పెట్టాడు? ఆయనకు పెట్టవలసిన అవసరం ఏముంది? ఆయన లోకానికి రావాల్సిన అవసరం ఏముంది? నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. తన ప్రజలను ప్రేమించాడు ఆయన. అందును బట్టి ఆయన లోకానికి వచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం ప్రియులారా? మనం ఏం చేస్తున్నాం? అందుకని చివరగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి మనకు మధ్యవర్తిగా నిలబడ్డాడు. తండ్రికి మనకు మధ్యవర్తిగా ఆయన నిలబడి తండ్రికి మనకు సమాధానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నీకు సమాధానమును ఇస్తూ తండ్రితో మనల్ని సమాధానపరుస్తున్నాడు. అది ఆయన యొక్క ఉనికి, ఆయన ప్రణాళిక, ఆయన నెరవేర్పు అది. కానీ మనం కూడా ఆయనతో అంటుగట్టుబడి జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం, 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 స్తోత్రము. పరిశుద్ధుడా నీకు వందనాలు, ప్రేమమయుడా నీకు వందనాలు, గొప్పవాడా నీకు వందనాలు, సర్వంత వ్యాపి నీకు వందనాలు, కృపాభరితుడా నీకు వందనాలు, మాతో మాట్లాడిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సృష్టికి కారణభూతుడా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాయన యేసయ్య నీకు వందనాలు, మెస్సయ్య నీకు వందనాలు, రక్షకుడా నీకు వందనాలు, మాతో మాట్లాడిన వాడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నాయన ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా నీకు వందనాలు. దాని నుంచి నాయన మేము పక్కకు కానీ తొలగకుండా, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా గురి ఎద్దుకే మేము పరిగెత్తి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించిన ఆయన, మిమ్మల్ని కలిగి మేము జీవించి మా కుటుంబాలు, మా సంఘములను, సమాజమును కట్టుకుని బిడ్డలముగా మమ్మల్ని దీవించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆత్మదేవా నీకు వందనాలు, రాజాది రాజా నీకే స్తోత్రములు తండ్రి. నాయన సమస్తమును సమకూర్చువాడవు నీవు తండ్రి. నీ ప్రజలను విడవని దేవుడువు నాయన, ఎడబాయని దేవుడువు తండ్రి.
ప్రతి ఒక్కరి కొరకు నాయన లోకానికి వచ్చినావు. నశించిపోతున్న వారిని ప్రభువా అయా రక్షించడానికి వచ్చినావు. ఒదగతేబడి గొర్రెపిల్లగా వచ్చినావు నాయన. నశించిపోతున్న వారి కొరకు ఒదగతేబడి గొర్రెపిల్లగా వచ్చినావు. వధింపబడ్డావు తండ్రి. దేవానికి స్తోత్రాలు నాయన. నశించిపోతున్న ఆత్మల పట్ల మీకున్న ప్రభువ భారమును బట్టి దేవానికి వందనాలు చెల్లిస్తున్నా నాయన. గొప్ప త్యాగములు చేసిన వాడా నీకే స్తోత్రాలు. కాబట్టి నశించిపోతున్న ఆత్మను రక్షించమని దేవా మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాము తండ్రి. నశించిపోతున్న వారితో మీరు ఉండమని అడగొచ్చున్నా. సత్యమును గ్రహించుటకు నాయన అయ్యా వారికి మీ మనోనేత్రాలను తెరిపించమని అడగొచ్చుకుంటున్నాను. అనేకులు రక్షింపబడే భాగ్యము దయచేయమని అడగొచ్చున్నాము తండ్రి. ఏసే నిజమైన దేవుడని, ఏసే సత్యమని గ్రహించున్నట్లు దేవా నశించిపోతున్న వారికి నా ప్రభువా మీరు తెలపమని అడగొచ్చున్నా. వారి దగ్గరికి శీఘ్రముగా నీ వాక్యమును పంపించమని దేవా మిమ్మల్ని బ్రతిమలాడుచున్నా. సర్వభౌముడా నీకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. మరి అంతే కాకుండా హాస్పిటల్లో రోగులు ప్రభువా ఎంతోమంది బాధపడుతున్నారు. మీరు స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. డాక్టర్స్తో మీరు మాట్లాడండి. మంచి వైద్యం అందించినట్లు దేవాన్ని మీరు సహాయం చేయండి. ఎందుకంటే మీరు పరమ వైద్యుడు, మీరు తండ్రి. కాబట్టి ప్రభువా రోగులతో మీరు ఉండండి. ప్రతి రోగిని నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా నాయన. కుంటివారు, కూరిపివారు, చెవిటివారు, మూగవారు, అంగహీనులు, కుష్ఠరోగులు ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడగొచ్చున్నాము తండ్రి. ప్రతి వారిని ప్రభువా మీ చేతులకి దీవించమని అడగొచ్చున్నాం. రోడ్ల మీద ప్రభువా నాయన బట్టలు లేక, తిండి లేక, గృహాలు లేక జీవిస్తున్న బిడ్డలను మీరు ఆదుకోమని అడగొచ్చున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు దేవాది దేవా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. వారి కొరకు నాయన స్వచ్ఛంద సంస్థలు ముందుకు నడిపించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం దేవా. నీకు వందనాలు నాయన. అంతేకాకుండా ప్రభువా ఎంతోమంది నా ప్రభు వివాహాలు కాక వేదన చెందుతూ ఉన్నారు, దుఃఖములో ఉన్నారు తండ్రి. వారి యొక్క వయసు పెరుగుతూ ఉన్నది. తల్లిదండ్రులకు చింత, బాధ, వేదన. అటువంటి వివాహము కాని బిడ్డలకు తండ్రి వివాహమును ప్రభువా జరిగించుటకు నాయన మీరే సహాయం చేయండి. వివాహం జరుగులాగున తండ్రి మీరు సిద్ధపరచమని నాయన. వారిని సిద్ధపరచండి. వధువుని మీరు సిద్ధపరిచి వివాహం కాని బిడ్డలకు నాయన మీరు దయచేయమని, వివాహము దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం తండ్రి. ఎంతో ప్రభువా చదివిన వారు ఉన్నారు తండ్రి. పీజీలు చేసిన వారు, పిహెచ్డీలు చేసిన వారు, ఇంజనీర్ చేసిన వారు, డాక్టర్లు చేసిన వారు, ఎంతోమంది ఉద్యోగాలు రాక సతమతం అవుతున్నారు ప్రభువా. అటువంటి వారికి నాయన ఉద్యోగాలను మీరు దయచేయమని అడుగుచుంటున్నా అయ్యా. మీరు సహాయం చేయమని అడుగుచు. ఒక మార్గాన్ని చూపించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. వివాహం జరిగి నాయన సంతాన సాఫల్యం లేక లోకంలో ప్రభు వారు జీవిస్తూ నిందలకు, అవమానాలకు, వేదనకు గురి అవుతున్నారు తండ్రి. సంతానం లేని బిడ్డలు ప్రభువా, సంతానం లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారికి గర్భఫలాన్ని మీరు దయచేయండి నాయన. వారి గర్భఫలాన్ని మీరు తాకండి ప్రభువా. మీరు స్పర్శ చేయండి తండ్రి. గర్భఫలం లేక ప్రభువా ఎంతోమంది నాయన భార్య భర్తలు వేదనకు గురి అవుతున్నారు నా తండ్రి. సమాజంలో వారిని ప్రభువా చిన్న చూపు చూస్తున్నారు తండ్రి. అటువంటి బిడ్డలకు నాయన గర్భఫలాన్ని మీరు దయచేయమని నాయన మిమ్మల్ని బ్రతిమలాడుచున్నా దేవాది దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా నాయన. గర్భిణీ స్త్రీలు ప్రభువా నాయన సుఖవంతమైన కాన్పులను మీరు ప్రసాదించమని అడగొచ్చున్నా నాయన. గర్భిణీ స్త్రీలకు నాయన మంచి ఆరోగ్యంతో ప్రభువా నింపండి నాయన. తల్లి బిడ్డల క్షేమంగా ఉండునట్లు దేవా సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉంటున్న వారిని దీవించండి. వారికి మీ కాపుదల, మీ భద్రతను దయచేయండి ప్రభువా. వృద్ధాప్యంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీ కౌగిట్లో చేర్చుకోనండి నాయన. నీకే స్తోత్రములు తండ్రి. వృద్ధులకు మీరు తోడై ఉండండి నాయన. విధవరాళ్ళకు మీరు తోడై ఉండమని అడుగుతున్నాం. విధవరాళ్ళ పక్షంలో న్యాయం చేసే దేవా, విధవరాళ్ళకు ప్రభువా మీ కాపుదల దయచేయమని అడుగుతుంటున్నాము నాయన. నాయన స్కూల్కి వెళుచున్న బిడ్డలను, కాలేజీకి వెళుచున్న బిడ్డలను, స్టూడెంట్స్ను ప్రభువా మీరు కాపాడండి. వారి విద్యాభ్యాసంలో మీ జ్ఞానము, మీ తెలివిని దయచేయండి. మంచి బిడ్డలుగా ప్రభు ఉన్నతమైన జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి తండ్రి. నీకు స్తోత్రాలు. చిన్న బిడ్డల పట్ల నాయన, కాలేజీకి వెళుతున్న యవనస్తుల పట్ల మీ కృప దయచేయమని అడుగుతుంటున్నా ఓ దేవా. నీకే స్తోత్రాలు. ఓ పరిశుద్ధాత్మదేవ, నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. మరి అంతేకాకుండా ప్రభువా నాయన
మా యొక్క భారతదేశ ప్రజల నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. భారతదేశ ప్రజలకు నాయన శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాం. ప్రజలందరూ క్షేమంగా జీవించినట్లు దేవా సహాయం చేయమని అడుగుతున్నాం. మా భారతదేశ నాయన ప్రధానమంత్రి మోడీ గారిని, రాష్ట్రపతి గారిని తండ్రి మీ చేతులెత్తి దీవించండి. పాలన ప్రభువా, మంచి పాలన ప్రజలకు అందించుటకు దేవా మీ జ్ఞానము దయచేయండి ప్రభువా. మంచి పాలనతో నాయన ప్రభుత్వాన్ని నాయన ముందుకు నడిపించమని తండ్రి మేము బ్రతిమలాడుచూ ఉంటున్నాం. దేవా నీకు స్తోత్రాలు. నాయన కేంద్రంలో ఉంటున్న మంత్రులను తండ్రి మీ చేతులతో దీవించండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి. ప్రతి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. ప్రజల పట్ల నాయన ప్రేమ అనురాగమును మీరు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు. వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుతూ ఉంటున్నాం తండ్రి. మాయా భారతదేశం కార్గిల్లో ఉంటున్న సైనికుల నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను ప్రభుత్వం మీ కౌగిట్లో చేర్చుకోనండి, వారిని కాపాడండి. వారికి కాపుదల మీ భద్రతను దయచేయండి తండ్రి. రాత్రి అనగా పగలనగా సలైనగా ప్రభుత్వం ఎంతో దేశం కొరకు నాయన పోరాడుతున్న బిడ్డలతో మీరు ఉండమని అడుగుతున్నాం. ప్రాణాలు అర్పిస్తున్నారు తండ్రి. అటువంటి బిడ్డలకు మీ కాపుదల మీ భద్రతను దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు. జైల్లో ఉన్న బిడ్డలను ప్రభుత్వం మీరు విడుదల చేయండి నాయన. వారి తప్పులు వారు తెలుసుకుని తండ్రి ప్రభుత్వం వారి మీద కనికరం ఉంచి ప్రభుత్వ దయ ఉంచి ప్రేమ ఉంచి వారిని విడుదల చేయుటకు దేవ సహాయం చేయమని అడుగుతుంటున్నా. అయ్యా నీకే స్తోత్రాలు. దేవా చేతబడులతో, మంత్రాలతో, తంత్రాలతో పీడింపబడుతున్న ప్రజలను మీరు విడుదల చేయండి. వారికి నాయన మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి. మంత్రాలు చేసే వారితో మీరు ఉండండి. వారికి మారు మనసును దయచేయండి. వారికి నీ యొక్క రక్షణ భాగ్యము ప్రసాదించండి. ప్రేమ అనురాగమును దయచేయండి ప్రభువా నీకే స్తోత్రాలు. రాజా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మా ప్రభువా నీకే స్తోత్రములు నాయన. మా తెలుగు 2 రాష్ట్రాలను దీవించండి. తెలుగు 2 రాష్ట్రాలను మీరు ఆశీర్వదించండి ప్రభు. ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రభు దీవించి మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలతో మీరు ఉండమని అడుగుతున్నాను తండ్రి. అటువంటి వారికి మీ యొక్క రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను నాయన. క్రైస్తవ కుటుంబాల నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. క్రైస్తవ కుటుంబాలను దీవించండి ప్రభువా. ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు నడిపించండి. సంఘాలను ప్రభు దీవించండి. సంఘాలలో ప్రభు నూతన ఆత్మలో చేర్చబడినట్లు దేవా సహాయం చేయండి. సంఘాలలో ఉద్యమమును ప్రభు మీరు దయచేయండి. సేవకుల ఐక్యతను వారి కుటుంబాలను, వారి భార్య బిడ్డలను, వారి సేవను దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. సువార్త ప్రకటిస్తున్న ప్రతి బిడ్డను ప్రభు మీ కౌగిట్లో చేర్చుకుని ముందుకు నడిపించి దీవించమని అడుగుతుంటున్నాం. సువార్తను ప్రభు అందరి ప్రజలకు శీఘ్రముగా తీసుకొని పోవని తండ్రి వారి ద్వారా మీరు ఏర్పాటు చేయమని, శీఘ్రముగా పంపించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఓ ప్రభువా నీకు స్తోత్రములు నాయన. సంఘాలు ఉండి స్థలము లేక, మందిరాలు లేక వారికి నాయన స్థలమును దయచేయండి, మందిరాలను దయచేయమని అడుగుతుంటున్నాం తండ్రి. రిజిస్ట్రేషన్ లేని బిడ్డలకు ప్రభు నాయన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభు నీ కృప చూపించమని అడుగుతుంటున్నాం. ప్రభు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం రాజా. ఇదిగో ప్రభు రైతుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. రైతులు ప్రభు పంట చేతి రాక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటువంటి రైతులను ప్రభు మీ కౌగిట్లు తీసుకొని మీ కాపుదలతో నింపండి ప్రభు. వారికి అటువంటి ఆలోచన లేకుండా పరిపూర్ణముగా వారి చేతికి పంట వచ్చినట్లు దేవా మీ చేతులతో దీవించమని అడుగుతున్నాం. రైతులను ప్రభువ రారాజులుగా చేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచు ఉంటున్నాం. దేవానికి స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. మెస్సయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. యెరూషలేము పట్టణాన్ని దీవించండి. యెరూషలేము పట్టణాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువ. యెరూషలేము ఉన్న ప్రజలను మీరు దీవించండి ప్రభువ. ఆ ప్రజలకు ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేము పట్టణాన్ని ప్రభువ ప్రపంచానికి నాయన నడగొడ్డుగా ఉంచినందుకు దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవానికి స్తోత్రం. మా ప్రార్థనకు మీ ప్రతిఫలము దయచేయమని తండ్రి ఉదయం కాలం నాయన మేము బ్రతిమలాడుచున్నాము. దేవా నీకే వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇంతవరకు తండ్రి మాతో మీరు ఉన్నందుకే, మా ప్రార్థన మీరు ఆలకించినందుకై దేవా నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకై స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము క్రైస్తవేతలకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన
దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని సన్నిధిలో మనం గడిపినాం. ఇంతవరకు మీరు గడిపినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మంచిది. ప్రియమైన నా యొక్క విన్నపం, నా యొక్క రిక్వెస్ట్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మరి మీ యొక్క ప్రార్థనలు మా మీద ఉండాలని, మా గురించి మీరు ప్రార్థన చేయాలని, మీ గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, దయతో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలని, మీ వ్యక్తిగత ప్రార్థనలను, మీ కుటుంబ ప్రార్థనలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. మా యొక్క అడ్రస్ బుద్ధనగర్ మేడిపల్లి, మల్కాజిగిరి, మేడ్చల్ జిల్లా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఫోన్ చేయాలని మిమ్మల్ని కోరుచున్నాను. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573486891. మళ్ళా చెప్తున్నాను, 9573486891. ఇది నా యొక్క ఫోన్ నంబర్. కావలసిన వారు ఫోన్ చేయవలసినగా కోరుచు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.